హాయ్ ఫ్రెండ్స్, మన సమాజంలో అమ్మాయి అబ్బాయిలు అంటే యువతి యువకులు ఎంతో ప్రాణంగా పంచ ప్రాణాలు పెట్టుకొని అతనే జీవితం అతనే ప్రపంచం అని గాఢంగా ప్రేమించుకున్న ఈ ప్రేమికులు కూడా పెళ్ళైన తర్వాత విడిపోతున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఎందుకు విఫలం అవుతూ ఉన్నాయి అంటే ఒక 50% వివిధ కారణాలు అయితే ఒక 50% మాత్రం వ్యక్తిగత కారణాలు కారణం అవుతున్నాయి. అమ్మాయి అబ్బాయిలు ప్రేమలో పడ్డ తొలి నాళ్ళలో వాళ్ళలోని ప్లస్ పాయింట్స్ మాత్రమే చూపించాలి అని అనుకుంటారు ఒకరికొకరు. అంటే అమ్మాయి అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి వాళ్ళలో ఉన్న గొప్పతనాలు, ప్రత్యేకతలు, ప్లస్ పాయింట్స్ అనేవి మాత్రమే ప్రదర్శించాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళ మైనస్ పాయింట్స్ అనేవి మర్చిపోతారు. ఇలా ఒకరిని ఒకరు వాళ్ళ ముందు గొప్పతనాలు చూపించుకుంటూ వాళ్ళు ఎదుటి వ్యక్తిని ఆకర్షించాలని, దగ్గర కావాలని ఇలా అనుకుంటూ ఉంటారు. ప్రేమలో పడ్డ తొలి నాళ్ళలో అమ్మాయి అబ్బాయిలు తరచుగా కలుసుకోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఇద్దరు వేరువేరుగా ఉంటారు కాబట్టి ఎప్పుడూ ఒకసారి ఎక్కడో ఒక చోట అరుదుగా కలుసుకుంటూ ఉంటారు. అంటే 3 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఇలా వాళ్ళకు వీలు చిక్కినప్పుడు మాత్రమే కలుసుకోవడం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒకరంటే ఒకరికి ఆసక్తిగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒకరి మైనస్ పాయింట్లు ఒకరికి అప్పుడు అర్థం కావు, తెలియవు. కేవలం ప్లస్ పాయింట్లు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇద్దరు చాలా ఆసక్తిగా, ఇంట్రెస్ట్గా కనిపిస్తూ ఉంటారు. ప్రేమలో పడ్డ తొలి నాళ్ళలో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటారంటే, మనం ఇప్పుడు కొత్తగా ఒక ఉద్యోగంలోకి చేరినప్పుడు ఎలా ఉంటాం, మనల్ని మనం నిరూపించుకోవాలి అనుకుంటాం. మన గొప్పతనాలు, మన ప్రత్యేకతలు ప్రదర్శించాలి అనుకుంటాం. నలుగురిలో మనం గుర్తింపు పొందాలి అనుకుంటాం. కాబట్టి శ్రద్ధగా పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం తప్ప ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వం. ఎందుకంటే అందరిలో గుర్తింపు రావాలి, మంచి వ్యక్తి అనిపించుకోవాలి, మనల్ని మనం నలుగురికి పరిచయం చేసుకోవాలి, మనల్ని ఎదుటి వాళ్ళు గుర్తించాలి. ఇలా అనుకొని కేవలం ప్లస్గా మాత్రమే పనిచేస్తాం. కానీ ఎలాంటి పొరపాట్లు, రిమార్కులు రాకుండా చూసుకుంటాం కదా. ఇగో ప్రేమికులు కూడా అంతే. ప్రేమించుకున్న తొలినాళ్ళలో ఒకరికి ఒకరు వాళ్ళ మైనస్ పాయింట్లు అనేవి కనిపించకుండా ప్లస్ పాయింట్లు మాత్రమే కనిపించేలా అడ్జస్ట్ అవుతూ ఎదుటి వ్యక్తి దగ్గర గుర్తింపు పొందాలని, ఆదర్శంగా ఉండాలని, వాళ్ళకు దగ్గర కావాలని, నచ్చాలని ఇలా ప్లస్ పాయింట్స్ మాత్రమే ప్రదర్శిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక అమ్మాయి ప్రేమలో పడిన తొలి నాళ్ళలో ఒక అబ్బాయిని కలవడానికి వెళ్ళినప్పుడు తనలోని ప్లస్ పాయింట్లు, తనలోని ప్రత్యేకతలు, గొప్పతనాలు మాత్రమే అబ్బాయికి తెలియాలని తాపత్రయపడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆ అమ్మాయి ఏం చేస్తుంది, చక్కగా మంచి డ్రెస్లు, అందమైన డ్రెస్లు వేసుకొని తన డ్రెస్ సెన్స్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అలాగే మంచి నగలు లాంటివి వేసుకొని చక్కగా మేకప్ అవుతూ చక్కగా హెయిర్ స్టైల్ అనేది చేసుకుని తన యొక్క ఫ్యాషన్ అనేది ఆ అబ్బాయి ముందు ప్రదర్శించి అతనికి నచ్చేలా ప్రవర్తిస్తూ ఉంటుంది. అంటే ఇలా తను ప్లస్ పాయింట్స్ మాత్రమే ఆ అబ్బాయి ముందు చూపించుకుంటూ అతనికి నచ్చేలా కనిపిస్తూ ఉంటుంది. ప్రేమికులు పెళ్ళైన తర్వాత విడిపోవడానికి ఇది మొదటి కారణం అండి. పెళ్ళికి ముందు ఒక అమ్మాయి గురించి అబ్బాయి ఏమనుకుంటాడో, ఆలస్యంగా వస్తే ఆమె రావడానికి వీలు కాలేదేమో, లేదా వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు సమయాన్ని ఇవ్వలేదేమో, లేదా ఆమె ట్రాఫిక్లో జామ్ అయిందేమో, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్లకు తెలుస్తుందని ఆమె రాలేదేమో అని ఇలా అడ్జస్ట్ అవుతూ ఉంటాడు అబ్బాయి. అయితే పెళ్ళైన తర్వాత అమ్మాయి అబ్బాయిల మైండ్ సెట్ అనేది మరోలా మారుతుంది. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడు ఒకరికొకరు ఆసక్తిగా ఉంటారు, ఒకరి ప్లస్ పాయింట్లు మాత్రమే ఒకరికి తెలుస్తూ ఉంటాయి. కానీ దగ్గరైన తర్వాత ఇద్దరిలో ఒకరి మైనస్ పాయింట్లు ఒకరికి అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు ఒకరిని ఒకరు నిందించుకోవడం, నిలదీసుకోవడం, మాటలు అనుకోవడం ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంటే నువ్వు కావాలనే చేసావు, నువ్వు కావాలనే అన్నావు అంటూ ఇలా వాళ్ళలోని నెగటివ్ పాయింట్స్ అనేవి ఇలా బయటపడుతూ ఉంటాయి. కాబట్టి పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి
దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళలోని బెస్ట్ను మాత్రమే చూపించాలి అని అనుకుంటారు. పెళ్లి తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు వాళ్ళలోని వరస్ట్ను చూడాల్సి వస్తుంది. కాబట్టి అమ్మాయి అబ్బాయి విడిపోవడానికి ఇది కూడా ఒక కారణం. కాబట్టి ఒక ఫ్రెండ్షిప్లో కానీ, ఒక రిలేషన్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఒక జాబ్లో కానీ ఏముంటుందంటే బెస్ట్ వరెస్ట్ రెండు ఉంటాయి. సో ఆ రెండింటిని సమానంగా తీసుకోవాలి. పెళ్ళికి ముందు కేవలం బెస్ట్ అనేది మాత్రమే చూసుకుంటూ ఉంటారు. పెళ్లి తర్వాత వరెస్ట్ అనేవి ఏమేమి ఉన్నాయి అనేవి చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రేమ పెళ్ళిళ్ళు విఫలం అవడానికి ఇది ముఖ్య కారణం. అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు నచ్చేలా బెస్ట్గా ఉంటూ దగ్గరవుతూ ఉంటారు. మంచివాళ్ళుగా ఉంటారు. మంచివాళ్ళుగానే కనిపించాలని అనుకుంటారు. ఒకరికొకరు నచ్చేలా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ పెళ్ళైన తర్వాత ఏంటి ఈ జిడ్డు మొహంతో ఇలా లేసావు, లేవగానే ఏంటి ఆ జిడ్డు మొహం అని అతను అంటాడు. ఏంటి నువ్వు పాల ప్యాకెట్ తేవడం ఇంత లేటా అని ఆమె కసరుకుంటూ ఉంటుంది, చిరాకు పడుతూ ఉంటుంది. ఇలా పెళ్ళైన తర్వాత వాళ్ళ మైనస్ పాయింట్లు వరస్ట్ అనేది ఇలా బయటపడుతూ ఉంటాయి. కాబట్టి మీరు పెళ్ళికి ముందే మీలోని ప్లస్ పాయింట్లు ఎలా అయితే ప్రదర్శించుకున్నారో, ఒకరి ప్లస్ పాయింట్లు ఎలా చూసుకున్నారో, అదేవిధంగా మీలోని బలహీనతలు ఏంటి, మీ మైనస్ పాయింట్లు ఏంటి అనేది చూసుకోండి. ఒకరికి ఒకరు అడ్జస్ట్ కాగలమా, నా మైనస్ పాయింట్లు ఏంటి, అతనిలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అనేది ముందు మీరు గమనించుకోవాలి. అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళికి ముందు ఆస్తులు పాస్తులు, అలాగే వాళ్ళ యొక్క డబ్బు, హోదా, లేకపోతే బంగ్లా, కారు ఇలాంటివి చూస్తూ ఉంటారు. అతని చదువు, అతని ఉద్యోగం ఇలాంటివి మాత్రమే చూస్తూ ఉంటారు. సో ఇలా కాకుండా మీ యొక్క బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి, వాటి మీద దృష్టి పెట్టండి. అంటే అతనిలో బలహీనతలు ఏమిటి, నాలోని బలహీనతలు ఏమిటి, నాలోని బలహీనతలు అతను అడ్జస్ట్ కాగలడా, అతనిలోని బలహీనతలను చూసి వాటికి నేను అడ్జస్ట్ కాగలనా, ఇలా ఇద్దరు మీ బలాబలాలు బలహీనతలు చూసుకొని వాటికి అడ్జస్ట్ కాగలమా అనే విషయం మీద మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పెళ్లి తర్వాత అమ్మాయి అబ్బాయి మధ్య ఒకసారి తేడాలు వచ్చాయంటే ఎలా ఉంటుందంటే, అతను ఒక్కరోజు లేటుగా లేచిన ఆమె నువ్వు రోజు లేటుగా ఇలాగే లేస్తున్నావు అని అంటుంది. అలాగే అతను కూడా ఆమె ఒక్కరోజు బ్రేక్ఫాస్ట్ ఆలస్యంగా ఇస్తే నువ్వు ప్రతిరోజు ఇలాగే బ్రేక్ఫాస్ట్ ఆలస్యంగా ఇస్తున్నావు అని ఆమె అంటూ ఉంటుంది. ఎందుకంటే పెళ్లికి ముందు ప్రపంచం అవాస్తవంగా ఉంటుంది కాబట్టి అది ఆనందంగా ఉంటుంది. కానీ పెళ్ళైన తర్వాత వాస్తవంలోకి వస్తారు, అంటే రియాలిటీలోకి వస్తారు. రియాలిటీ లైఫ్ అనేది కాస్త చేదుగా ఉంటుంది. అలాగే మీ దూరపు బంధువులు లేదా మీకు తెలిసిన వాళ్ళు, అంటే చిన్నమ్మ కొడుకులు, పెద్దమ్మ కొడుకులు ఇలా ఎంతోమంది ఉంటారు కదా, పిన్ని కూతురు ఇలా ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళలోని ప్లస్ పాయింట్లను చూసి వాళ్ళను ఆదర్శంగా తీసుకుని మిమ్మల్ని మీరు విమర్శించుకోకండి. మీ మైనస్ పాయింట్లను మీరు వేలెత్తి చూపించుకోకండి. ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపించుకోకండి. ఎందుకంటే ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు అనేవి అందరిలో ఉంటాయి. ఎందుకంటే భార్యాభర్తలు అన్న తర్వాత ఎవరైనా ఇలాగే ఉంటారు. గొడవలు అనేవి మామూలే, కలిసి ఉండడం మామూలే. కాబట్టి ఇతరులతో పోల్చుకొని మిమ్మల్ని మీరు ఎత్తి చూపించుకోవడం అనేది సరి అయింది కాదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళలో కూడా ఎన్నో గొడవలు మైనస్ పాయింట్లు ఉంటాయి, అవి మనకు కనిపించవు. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని మీరు అడ్జస్ట్ కావాలి. అంతేకాని ఒకరి మైనస్ పాయింట్లు ఒకరు ఎత్తి చూపించుకోవడం, ఇతరులతో పోల్చుకొని వాళ్ళ ప్లస్ పాయింట్లను చూసి అవి ఎదుటి వారిలో లేవని మీరు ఒకరిని ఒకరు నిలదీసుకోవడం అనేది సరి అయింది కాదు. కాబట్టి ఇతరులలో ఉన్న ప్లస్ పాయింట్లు మాత్రమే చూడకండి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న మైనస్ పాయింట్లు అనేవి మీకు కనిపించవు. అలాగే ఇతరులలో ఉన్న ప్లస్ పాయింట్లు మాత్రమే మీకు కనిపిస్తూ ఉన్నాయి, వాటిని చూస్తున్నారు. కానీ వాళ్ళు ఎలా అడ్జస్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎలా కలిసి ఉంటున్నారు, ఎన్ని గొడవలు వచ్చినా ఎలా సర్దుకుపోతున్నారు అనే విషయం మీద మాత్రం దృష్టి పెట్టరు. సో ఇది సరి అయింది కాదనమాట. ఇతరులలో ఉన్న ప్లస్ పాయింట్లు చూసి ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఉంటారు, నిలదీసుకుంటూ ఉంటారు, వేలెత్తి చూపించుకుంటూ ఉంటారు. అంటే పెళ్లికి ముందు నువ్వు చక్కగా ఉండేవాడివి, ఇలా ఉండేవాడివి, అలా ఉండేవాడివి, నాతో ఇలా మాట్లాడేవాడివి, నాకు ఈ గిఫ్ట్ ఇచ్చావు, ఆ గిఫ్ట్ ఇచ్చావు,
ఇప్పుడు ఇలా ఉండడం లేదు, అలా ఉండడం లేదు, ఇలా అనేక మైనస్ పాయింట్లు ఒకరిని ఒకరు వెలికి చూపించుకుంటూ ఉంటారు. ఇది సరి అయింది కాదు. పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి ఒక 1000 రూపాయలు ఉంటే హోటల్లోకి వెళ్ళి ఇద్దరు కలిసి భోజనం చేసి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ పెళ్లి తర్వాత అదే 1000 రూపాయలు ఉంటే ఎన్నో అవసరాలకు అక్కరకు వస్తూ ఉంటాయి. ఫోన్ బిల్లు కట్టాల్సి ఉంటుంది, కూరగాయలు, ఆరోగ్యం అనారోగ్యం, డ్రెస్సులు, ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయి కదా, గ్యాస్ స్టవ్ బిల్లు, ఇలా ఎన్నో అవసరాలు ఉంటాయి. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాని నువ్వు నన్ను అలా అంటున్నావు, డబ్బు ఖర్చు పెట్టద్దు అంటున్నావు, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నావు అని అంటున్నావు అని నిలదీసుకోవడం ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే పెళ్లి తర్వాత జీవితం వేరు, పెళ్లికి ముందు జీవితం వేరు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత అనేక బాధ్యతలు ఉంటాయి, ఇద్దరు కలిసి బతకాల్సి ఉంటుంది. ఎవరు ఎలా బతికినా మీ ఇద్దరి కోసమే జీవితం అనేది గుర్తు పెట్టుకొని ఇద్దరు అడ్జస్ట్ కావాలి. ఎందుకంటే పెళ్లి తర్వాత జీవితం ఎంతో బాధ్యతతో కూడి ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని అడ్జస్ట్ కావాలి. అదే పెళ్లికి ముందు ఇంత బాధ్యతలు ఉండవు కనుక అది వేరేలా ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత డబ్బును కూడా పొదుపు చేయాల్సి ఉంటుంది, అలాగే పరిమితంగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది, దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని అమ్మాయి అబ్బాయి ఇద్దరు అర్థం చేసుకోవాలి. అంతేగాని కొందరు ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మగవాళ్ళని డబ్బు విషయంలో వాళ్ళు పరిమితంగా ఉండాలి అన్నప్పుడు దాన్ని అపార్థంగా తీసుకుంటూ ఉంటారు. ఇది సరి అయింది కాదు. పెళ్లి తర్వాత ఏమైనా గొడవలు వస్తే అడ్జస్ట్ కావాలి. అంటే నెగటివ్ పాజిటివ్ ఈ రెండింటిని సమానంగా తీసుకోవాలి. అంతేకాని నువ్వు నన్ను అలా అంటున్నావు, ఇలా అంటున్నావు అంటూ గొడవలు పెట్టుకోవడము, లేకపోతే ఒకరినొకరు వ్యతిరేకించుకోవడం ఇలాంటివి చేయకూడదు. అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అంటూ ఇలా ఒక నిరాశకు గురి కావడం, నెగిటివ్గా తీసుకోవడం, ఒకరినొకరు అపార్థం చేసుకోవడం ఇది సరి అయింది కాదు. పెళ్లి తర్వాత ఏమైనా గొడవలు వస్తే దంపతుల మధ్య ఇలాంటి గొడవలు సర్వసహజం. ఎందుకంటే ఎవరికైనా ఇలాంటి గొడవలు వస్తుంటాయి, మనకు వస్తున్నాయి అని ఇద్దరికి ఇద్దరు అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. అలాగే పెళ్లికి ముందు నన్ను ఏమీ పని చేయమని అనలేదు, ఇప్పుడు మాత్రం ఉద్యోగం చేయమంటున్నావు, బయటికి పంపుతున్నావు, ఇలా ఒకరినొకరు అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే పెళ్లి జీవితం అనేది ఇద్దరికీ సంబంధించినది. ఎన్నో అవసరాలు ఉంటాయి కాబట్టి, డబ్బు అనేది అవసరం కాబట్టి ఒకరికొకరు సహకరించుకోవాలి, ఇద్దరు కలిసిమెలిసి బతకాలి. ఇద్దరి అవసరాలు ఒకటి అని గుర్తించి సమస్యను అర్థం చేసుకోవాలి. అంతేకాని నన్ను అలా అంటున్నావు, ఇలా అంటున్నావు, బయటికి పోమంటున్నావు, ఉద్యోగం చేయమంటున్నావు, పని చేయమంటున్నావు అని అపార్థం చేసుకోకూడదు అనమాట. ఏమైనా సమస్యలు వస్తే ఇతరులతో సమస్యను షేర్ చేసుకోవాలి, పరిష్కారం అనేది ఆలోచించాలి. అంతేగాని నిరాశ నిస్పృహలకు లోనై ఒక తీవ్ర డిప్రెషన్కు లోనై ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే విడాకులు తీసుకోవాలని అనుకోవడం, కోర్టులకు ఎక్కడం ఇలాంటివి చేయకూడదు. ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా ఎదుటి వారిని హత్య చేయడం, లేదా మీరు ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటివి సరి అయింది కాదు. జీవితం అనేది పెళ్లి తర్వాత ఇద్దరిది బాధ్యత ఉంటుంది, ఇద్దరు కలిసిమెలిసి బతకాల్సి ఉంటుంది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అంతేకాని ఒకరినొకరు అపార్థం చేసుకోవడం అనేది సరి అయింది కాదు. ఏమైనా సమస్యలు వస్తే పరిష్కారం అనేది పొందండి. అంతేకాని నిరాశకు నిస్పృహకు లోన్ కావడం, డిప్రెషన్కు లోన్ కావడం, అలాగే కుంగిపోవడం అనేది సరి అయింది కాదు. లేకపోతే తమలో తాము కుంగిపోతూ ఉంటారు. అంటే అనవసరంగా ఈ ప్రేమ పెళ్లి చేసుకున్నానే, మా అమ్మ నాన్న చూపించిన సంబంధం చూసుకుంటే బాగుండేదే, ఇన్ని సమస్యలు వచ్చేవి కావే, నేను తప్పు చేశానే, రాంగ్ స్టెప్ వేశానే అంటూ ఇలా కుంగిపోవడం అనేది సరి అయింది కాదు. జీవితాన్ని నెగటివ్గా కనుక తీసుకుంటే జీవితం అనేది చాలా భారంగా ఉంటుంది. అంటే నేను ఇక మారనేమో, అంటే నా జీవితం మారదేమో, నా లైఫ్ ఇంతేనేమో, ఇక దీనికి పరిష్కారం లేదేమో, నా జీవితంలో సంతోషం ఉండదేమో అంటూ ఇలా తీవ్రంగా కుంగిపోతూ ఉంటారు కొందరు. ఇది సరి అయింది కాదు. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఎదుటివారు నువ్వు చేస్తే బాగుండు అని ఒక్క మాట అంటే ఆ ఒక్క మాట మీద ఆత్మహత్య చేసుకున్న భాగస్వాములు కూడా కొందరు ఉంటూ ఉంటారు. కాబట్టి ఇలా జీవితంలో ఎప్పుడు కుంగిపోవడం, నిరాశకు గురి కావడం, నేను ఇక జీవితంలో సంతోషాన్ని పొందలేనేమో, నా జీవితం ఇంతేనేమో అని ఎప్పుడు అనుకోకూడదు. భార్యాభర్తల మధ్య ఇలాంటి ఏమైనా గొడవలు సమస్యలు వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి చర్చించుకొని అర్థం చేసుకోవాలి.
ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి. అంతేకాని ఆవేశాలకు లోనై కోర్టులకు ఎక్కడం, విడాకులు తీసుకోవాలని అనుకోవడం, లేదా ఒకరినొకరు నిందించుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఎదుటివారిని హత్య చేయడం ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే వైవాహిక జీవితం అనేది ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద ఇద్దరికీ బాధ్యత ఉంటుంది అనేది ఇద్దరు గుర్తించాలి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఎంతో చక్కగా ప్రాణంగా ప్రేమించుకున్న జంటలు కూడా పెళ్లి తర్వాత కొన్నిసార్లు విడిపోతూ ఉంటారు. దానికి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. వీటిని కనుక మీరు అర్థం చేసుకొని మీరు ఫాలో అయితే ఎలాంటి సమస్య రాకుండా నూరేళ్ళు కలకాలం చల్లగా మీ సంసార జీవితం వర్ధిల్లుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.